అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రుగురుల్ మండలం వాకలపూడి గ్రామం మహాలక్ష్మి నగర్ లో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతుల ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది మహిళలకు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీరలు, జాకెట్లు అందజేశారు. అనంతరం మహిళల కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే సమాజ అభివృద్ధికి పునాది అని అన్నారు. కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలిచేది మహిళలేనని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను కూడా ఒక సాధారణ ఇల్లాలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ భర్త, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ప్రోత్సాహంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ప్రజల మద్దతుతో తొలుత జడ్పీటీసీగా సేవలు అందించే అవకాశం లభించిందని, అనంతరం సంపర ఎమ్మెల్యేగా, తదుపరి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు చీరలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ మహిళా కార్యదర్శి పలివెల గాయత్రి, గోరపూడి ఎంపీటీసీ అనుమతుల వెంకటలక్ష్మి, నడకుదురు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గండి వరలక్ష్మి, సానా సతీష్ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, రిటైర్డ్ ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ సత్యబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు గండి వెంకటేశ్వర, తాతపూడి రామకృష్ణ, విశ్వనాథ్ రెడ్డి, కరప, కాకినాడ రూరల్ మండలంలోని వివిధ గ్రామ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కలిసి ఒకరినొకరు పలకరించుకోవాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సోదరీమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అది ఏనాటి నుంచో అనుకున్నా, ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తూ ఉంటాం. చేసిన ఎప్పుడు కూడా కార్యకర్తల యొక్క కుటుంబ సభ్యులను ఆహ్వానం మేరకు పిలవడం ఇదే మొదటిసారి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీని ఒకసారి మేము ఉన్నాము, మా కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతుతో మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ఆలోచన విధానాన్ని ఈ విధంగా చూపించినందుకు నాకు మీ అందరి పట్ల మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి వారికి మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఉన్నది కాబట్టి 2 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎక్కడ కూడా జరిగింది. ఎందుకంటే మహిళలందరూ కూడా ఏదనుకుంటే అది మనం అందరూ దీన్ని చేసుకోవాలి, లేడీ ఎమ్మెల్యే నెగ్గించుకోవాలన్న తప్ప మీద మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈవేళ ఎమ్మెల్యేగా 2 సార్లు నన్ను గెలిపించి 3వసారి 3 నేను ఉరుకోవడం జరిగింది 2019లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇలాగ రాజకీయంగా ఉంటాం. దీనికి అందరికీ కారణం నా భర్త నా ఎదురుండి నన్ను నడిపించడం, ఆయన కష్టమంతా చేయటం, నేనేమో మీతో మాట్లాడటం, ఇలాగ మాకు మంచి పేరు రావడం జరిగింది. నా వెనక నా భర్త ఉన్నారు కాబట్టి నాకు ఇంత మంచి పేరు, ఈ అవకాశాలు వచ్చినాయి కాబట్టి గ్రామాల్లో కూడా మేము అభివృద్ధి చేయడంలో ఆయనకున్న తెలివితేటల వల్ల ఈ ప్రతి గ్రామం కూడా మీరు ఏమడిగితే మేము చేయడానికి ఎప్పుడు కూడా. ఈవేళ మన ఇంటి ఆడబిడ్డలు చదువుకున్న తీరు, అక్కడ చేస్తున్న ఉద్యోగాలు, వస్తున్న అవార్డులు చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఈవేళ దానికి కారణం నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అవకాశాలు కల్పించినప్పుడు ఆ వేళ కొంతమంది హేళన చేశారు. అవురా 20 సంవత్సరాలు చూడండి రా, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల తడాకా ఏంటో తెలుస్తాదిరా అన్నాడు. 20 సంవత్సరాలు తిరగకుండానే వేళ ఈ రాష్ట్ర ఆడబిడ్డలు లక్షలాది రూపాయలు వేల జీతాలు ఇచ్చి సంపాదిస్తున్నారు. దానికి ప్రేరణ అనేక ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, తమిళనాడు, కర్ణాటక, అనేక ఒరిస్సా అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మీరు ఏ విధంగా ఆడబిడ్డల పట్ల, ఐటీ కేంద్రాల పట్ల ఏ విధంగా మీరు ముందుకు పోయిచ్చారని చెప్పి అనేక ఆలోచనలు తీసుకున్న మహనీయుడు చంద్రబాబు నాయుడు. ఆడదాని విజయం వెనుక మగవాడు ఎలా ఉంటాడో, ఒక మగవాడి విజయం వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది. మనం ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక అన్నిట్లో కూడా ఒక ముందుగా ఉంటుంది ఆడదాని మన సమాజంలో ఉండే స్త్రీ. అలాగే మనం చదువుకునే దాంట్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందు ఉండి ముందుకు సాగుతుంది. అలాగే అదేవిధంగా మన ఇంట్లోనే కాకుండా బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకునేలాగా ముందుకు కూడా సాగుతుంది. అన్ని రంగాల్లోని ఇటు రాజకీయాల్లో అవ్వచ్చు, అటు లాయర్గా అవ్వచ్చు, డాక్టర్గా అవ్వచ్చు, ఆఖరికి అంతరిక్షంలో ప్రయాణించేది కూడా మన స్త్రీయే. అందుకు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను.